రంజాన్ వదినా మంచిగా పిల్లలందరూ బాగుందా? ఎన్ని రోజులు ఉన్నాం కానీ ఎన్ని రోజులు కలుసుకొని ఏం చేస్తాను సరే కోసం ఆడుకోనాక అయిపోతే నేను ఇడుకోనాక అయిపోతే మళ్ళా ట్రాఫిక్ బాగా అంటే బస్సులు ట్రాఫిక్ బాగా అవునా ట్రాఫిక్ బాగా అసలు ఊరిపోయి రాజం కానీ హైదరాబాద్లో ఒక మనిషి దగ్గర పోదామంటే క్లబ్ చాలా కష్టం. అంత మంచిదేనా మరి? ఏం పని చేస్తున్నావు? ఎట్లా పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం పని లేదు. ఇక పిల్లలు అంటే పని కూతురు కొడుకు పెట్రోల్ పంపులు అయ్యాడు. ఏమో చిన్న పని దొరికింది బిడ్డకి. కానీ ఇక నాకే ఏం పని లేదు. ఆడ కమ్మరిపల్లి కాడ పని లేదనుకొని ఈడికి వచ్చిన పట్టణంలో బతుకుదాం ఏదైనా పని చేసుకోలేదు. ఈడ కూడా ఏం పని దొరుకుతలేదు. ఆ 10 ఏళ్ళ కింద ఇంత కైకిలో పూలు ఇంత నాటేసుడు కోతలు కోసుడు మక్కరిప్పుడు సోయలు కోసుడు పోయింది. ఇప్పుడు అది కూడా లేదు. కోతలు కోసుడు లేదు, నాటేసుడు లేదు. పల్లెటూరు కూడా పని లేదని హైదరాబాద్ వస్తే హైదరాబాద్ కూడా కూడా పని దొరుకుతుంది. హైదరాబాద్ కూడా పని దొరుకుతుంది. అది జనాభా ఏం చేసారు అనుకున్నావు? పేదోళ్ళ పట్ల మస్తు కొట్టిరు పబ్లిక్. అలా తెలుస్తలేదు కానీ పేదోడు కైకిలో పూలో చేసుకొని బతుకున్నాడు. మొత్తం మిషన్ తయారు చేసిండు. మిషన్ తయారు చేసిండు. నాటేయబట్టే, కోత పోయబట్టే, సోయ పోయబట్టే, మక్క పోయబట్టే, గడ్డి మంచాల బట్టి గడ్డిమలో ఉంటారు. ఇక కాపలో వాళ్ళకి ఏం చేస్తారు? అన్నీ అదే చేస్తుంది మిషన్. అదే మనతో అవసరమే లేదు. ఈ పట్టణం కన్నా వచ్చింది పని చేసుకుందామంటే ఈ పట్టణంలో పడాల్సాను నాక లేదు పని, నాక లేదు పని, నాక లేదు పని, నాక లేదు అన్న. ఏం చేస్తారు? పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇట్లనే కైకులు దొరకక అందరూ హైదరాబాద్కి వచ్చింది. ఏ ఇళ్ళ పైన వంట చేసుడు ఇంటి చేసుడు అన్ని తల పని చేసుకొని బతుకుతుండ్రు. ఇట్లనే ఊళ్ళోనేమో ఈ మిషన్ రాకపోతే అందరికి ఊళ్ళోనే మస్తు పని ఉంటుండే. ఈ అందరు ఊరి సైడ్ హైదరాబాద్ చేరిండ్రు. పనులు దొరుకుతలేవు. మనకు పనులు దొరుకుతున్నా కానీ ఇప్పుడు నీ ఈ పట్టణంలో బతకాలంటే చాలా కష్టం. కష్టమే మరి. కిరాయిలు బాగా అంటే 30,000 జీతం ఉన్నది. కంప్యూటర్ జాబ్ ఉన్నది. ఏ ఆట పాట బతుకుతావు. మరి పని లేకున్నా కానీ ఈ రోజులలో నెలకి 50,000 వచ్చినా సరిపోవు. ఈ చదువులు ఏవటి ఇంట్లో కిరాయిలు అవి ఇవి అంటే అవి కూడా సరిపోతలేవు. కరెక్ట్. కొంచెం నయము చేసిన వాళ్ళకన్నా అంత పూర్తుంది. చేయడంలో బతుకు ఎట్లా కావాలి మరి? ఘోరం తలుచుకుంటే భయం ఉన్నది పేదల బతుకు. ఘోరం అంటే చాలా ఘోరం. ఘోరం అనిపిస్తుంది. ఇట్లా బాకులు ఏమో బగ్గు అయిపోయాయి. బాకులు ఎట్లా కట్టుకున్నాము, పానాలేమో హుషారుంటలేవు, ఈ పనులేమో దొరుకుతలేవు. దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఎటు సుమారు పడతలేదు. పనులు అమ్ముతున్నా చెప్పినట్టు పనులు ఒక పెట్టి వేసుకుంటున్నా, పెట్టి చల్లకుండా అవి అసలే పోతలేవు. కర్రగా అవుతాయి, ఖరాబ్ అవుతాయి. దానం ఏమంటాడు? 10 రూపాయలు తీసుకున్నాడు పాడేయాలి, 20 రూపాయలు తీసుకున్నాడు పాడేయాలి, ఒకటి ఎక్కయ్య అంటారు. అల్ల కూడా గట్ల రకం పనులు అమ్ముతున్నావా? అరటి పనులు ఒకటేనా? అరటి పనులు ఒకటే పెట్టుకున్నాం. పైసలు లేక, పైసలు ఉంటేనే 10 ఇళ్ళు తెచ్చి పెట్టుకుంటే పాలు. పైసలు ఏమో లేకపోతే ఒక 7-8 వేలు అయితే అన్ని పనులు చేపులు, సంత్రాలు, అరటి పనులు అన్ని పెడితే ఇప్పుడు మీరు జాబ్ చేసుకున్న వాళ్ళకు అదే రేటు రోడ్డు మీద. కరెక్టే. మాకు పని లేని వాళ్ళకు పని లేని వాళ్ళకు అదే రేట్లు, పని ఉన్న వాళ్ళకి అదే రేట్లు. 500 రోడ్డు పనులు పోతాయి. కష్టపడి ఏదో పని చేసుకొని ఎటు 5 తీరులు వస్తలేవు. మరి జాబ్ ఉన్న 500 ఒక్క రోజులో సరిపోతుంది. 500 ఏ విలువ ఉన్నది ఈ రోజులలో? ఇప్పుడు ఉన్నోడికి 50,000 జీతం ఉంది, 1,00,000 రూపాయల జీతం ఉంది. వాళ్ళకి అదే రేటు, మనకు అదే రేటు. కూలి చేసుకునేటోళ్ళకి అదే రేటు, కూలి చేసుకునేళ్ళకి అదే రేటు, అదే రేటు. ఈ బతుకుడు ఎట్లా? ఆడు 10 రాళ్ళు తింటాడు, ఒక రాయి చేసుకుంటాడు. మరి కూలి పని చేసినప్పుడు ఒక రాయి దొరకలేదు. ఒక రాయి తిందామంటే దొరకలేదు. ఒక్క రూపాయి దొరకలేదు. అంటే గడుచుడే కష్టం ఉంది. గడుచుడే కష్టం ఉంది.
రోజు బతక 7 బతికినట్టు కొడుతుంది. ఇవన్నీ చూస్తే మన వెంకటోళ్ళు అవి జావలు రాసుకొని తాగిరంట, అంబలి జావలు తౌడు రొట్టెలు అట్లా. ఇప్పుడు తౌడు రొట్టెలు తిట్టట్లేదు, జావ తాగేటట్లేదు. ఈ అన్నము కూరగాయలు అన్ని అలవాటు నూనె కూర తినట్లేదు. నూనె ప్యాకెట్ ఏమో ఒక్కొక్కటి 200 పైన ఉంది. ఇంకా అవుతుంది, మాకు ఖరాబ్ అవుతుంది. 500 కొండపోతే ఒక రోజులో సరిపోతే కూరగాయలు వస్తలేవు. 500 కూరగాయలు కాదు, ఒక 3 రోజులు అవుతుంది. 500 కూరగాయలు వేస్తే 3 రోజులు 2 రోజులు అవుతుంది. మళ్ళా వాళ్ళు 500 కూడా తీసుకొని పైసలు లేకపోతే ఇక్కడ బతకాలంటే ఆ కష్టాలు, పట్టణంలో బతకాలంటే మధ్యతరగతి వాళ్ళు బతకాలంటే కష్టమే, చాలా కష్టం. కాదు, మనకొక బీగడ పొలం ఉంటే ఊరి సమస్య వస్తుంది మా రాకుండా. అయ్యో పొలం ఉన్నది అలా ఇంత అప్పో సప్పో వేసుకొని పొలం వేసుకొని పూత పోసుకొని సంవత్సరం దాకా అవే తింటుంది. ఒక బీగడు లేదు, అర్ధ బీగి లేదు, గీత తిన్నామంటే గింజ లేదు, ఏం చేత తిన్నామని అడుగుతుంది. ఈ జీవితాలు ఏమి జీవితాలు అసలు పేదవాళ్ళని గుర్తించిన వాళ్ళే లేరు, పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇక పేదవాళ్ళకి ఎవరు గుర్తిస్తారు? రైతులకే పంపుతాం. ఏమున్నది ఈ రోజులలో జాబ్ ఉన్న వాళ్ళు బతుకుతున్నారు, 5 సంవత్సరాలు వ్యవసాయం ఉన్న వాళ్ళు పొలం ఉన్న వాళ్ళే బతుకుతున్నారు. కానీ ఇక మున్నూరు ఇడిసబెడితే కమరికాయలు ఇడిసబెడితే దేవుడా నేర్చుకుంటావో మేము నేర్చుకుంటా పిల్లల్ని పట్టుకొని 50 వస్తే 50 రూపాయలు దొరుకుతుంది. మాకు కూడా ఆడ మనకు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే ఆడనే మున్నూరు కాడ ఎద్దు వ్యవసాయం పెట్టుకొని మన పొలంలో మనం కష్టపడి బతుకుతుంటేనేమో అనిపిస్తుంది, అనిపిస్తుంది. ఉన్నోళ్ళకే ఉంటున్నాయి పొలాలు. తాతలు ముందాతల నుంచి మన అయ్యలకు లేదు, మన 100 ఎకరాల లేని వాళ్ళకి ఏమో పిల్లలు కూడా లేక తాతలకు లేదు, మన తాతలకు లేదు, మనకు లేదు. ఇంకా ఈ మన పిల్లలకు ఎప్పుడు మారుతాయి ఈ పేదవాళ్ళ బతుకులు, ఎప్పుడు మారుతాయి? ఏమో భగవంతుడికి గుర్తిగా దేవుడికి అన్నిటికీ ఏం లేదు. అయినా ఇప్పుడన్నా గుర్తిస్తారు. ఇక పేదవాళ్ళు ఎట్లా బతుకుతుర్రు, వాళ్ళకు రైతుకుళ్ళకు ఉన్నాయి వ్యవసాయాలు, కానీ పేదలకు లేదని ఇప్పుడు కొద్దిగా ముంగడికి వస్తున్నారు. వచ్చి అందరూ గుర్తించి ఇంతనో అంతనో సాయం చేసి పేదోళ్ళకి ఇల్లు పొలం ఇస్తే అంతకంటే మించింది ఏం లేదు. భగవంతుడు వాళ్ళ నోట్లో కూర్చుంటాడు. మాకు గవర్నమెంట్ నుంచి అన్నీ వస్తాయి, మాకు పొలాలు వస్తాయి. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఒక ఇల్లు వచ్చింది, ఇందిరాబెండు, మా దేవుని దయ చొప్పున. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు కరెంట్లు మాఫీ చేసిండు రేవత్ అన్న, మంచిగా ఇప్పుడు సిలిండర్ కూడా 500 మాఫీ చేసిండు. మాకు అవే సౌకర్యాలు అందుతున్నాయి. ఇప్పుడు దేవుని దయ చొప్పున మేము ఇది మన ఈడియా ఇని యూట్యూబ్లో పెడితే ఈడియా ఇని ఆ ప్రజల మాకు సహాయం చేయాలని అంటున్నాం. సాయం దొరికితే ఆయన పొలం ఇచ్చిరానుకో ఊళ్ళైనా పొలం చేసుకొని బతకచ్చు. కేసీఆర్ అన్నాడు, ఏ టెన్షన్ ఉండదు. కేసీఆర్ అన్నాడు 3 బిఘాల పొలం ఇస్తాం దరిద్రులకు అన్నాడు. కానీ ఇక దరిద్రులకి దరిద్ర కాదు దరిద్రులు నాకు ఎన్ను కానీ వెళ్తాం. పిల్లల్ని వచ్చినా మళ్ళీ సరే, నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళకి ఇంకా 2 రకాల పనులు వేసుకొని మంచిగా అమ్ముకో. సరేనా? సరే, మంచిది, మెల్లగా. సరే, బాయ్. మా వీడియో అయితే చూసారు కదా. ఇప్పుడు ఇవి రియల్గా మా బతుకులు ఎట్లున్నాయో మాకు అర్థం చేసుకొని మేము చెప్తున్నాము. మీరందరూ చూసి మంచిగా మాకు లైఫ్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. మీరంతా రాజరిక మేలటోళ్ళైనా వేరేలైనా కానీ మాకు లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు మనిషి 3 బిఘాలు ఇస్తారా 4 బిఘాలు ఇస్తారా కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి అన్న కూడా ఎక్కిండు. మాకు కావాలి 3 బిఘాల పొలం అని నేను అంటున్నా. మాకు కావాలి. మేము మా బతుకులు ఘోరంగా ఉన్నాయి, ఘోరం పరిస్థితులు ఉన్నాయి, మా బాధలే వెరైటీ ఉన్నాయి. అది కొద్దిగా మీరు అర్థం చేసుకున్నాడు. మీరు ప్రపంచం మేలటోళ్ళు చూసారు కదా. పేదవాళ్ళ పరిస్థితి అంతా ఇలాగనే ఉంది. అందరికీ బతుకుడే కష్టంగా ఉంది. పని చేసుకొని కూలీ నాలి చేసుకునేటోళ్ళకి బతుకుడే కష్టంగా ఉంది.
ఉన్నోళ్ళకంటే ఏం కాదు కానీ కూలి పని చేసుకునేటప్పుడు చాలా ఇంటి కిరాయి కట్టుడు ఇంట్లో ఖర్చులకే ఇబ్బందిగా ఉంది. ఇక మీరే అర్థం చేసుకొని ఇప్పుడు మా ఇంటికాడ అదే పొలాలు ఉంటాయి, మేము కూడా ఇంట్లో ఉంటుంటే వ్యవసాయం చేసుకుంటాం. పొలాలు ఉంటే పట్టణంలో వచ్చినాం, పని లేక బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం, ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి. తిండి పోతలేదు, పంట నిద్రలు వస్తలేవు. బాగా అందరూ పెళ్ళిళ్ళ ఖర్చులు అవి ఇవి మాకు కూడా ఉంటాయి కదా, మేము కూడా పెళ్ళిళ్ళు చేస్తాం కదా, పిల్లలు ఉన్నారు, మాకు కూడా వ్యవసాయాలు ఉంటే ఎంత మంచిగా ఉంటుండే. రైతు కూలీలు ఎప్పుడు జీవితాంతం రైతు కూలీలే. మరి పేదలు ఏదో ఎన్ని బాధలు పడుతున్నారు, చాలా ఘోరం బాధలు పడుతున్నారు. గవి అర్థం చేసుకోరు పేదలు. ఆ పేదల గురించి అర్థం చేసుకున్న వాళ్ళు దేవుళ్ళు ఇప్పటికైతే నా దృష్టిలో. ఇప్పుడైతే సగం అందింది మాకు పిరి బస్సులు, మా కరెంటు పిరి అన్నీ కరెక్ట్ సగం అందినాయి. ఇప్పుడు ఇంకా నువ్వు 3 బిగాల పొలం కావాలంటున్నాయి ఇక. ఇప్పుడు నేనైతే నా పేరు దుర్గమ్మ. ఇంకా మస్తు పాటలు వస్తాయి రేవంత్ రెడ్డి అన్న. నా పాటలు విన్నావనుకో చాలా మంచి పాటలు పాడతాను. మంచి నువ్వు చాలా మంచి పటేలు అనుకుంటావు. ఇక నువ్వు నీ మీద ఎన్నో నువ్వు వచ్చిన చాలా సంతోషం అవుతుంది మాకు. కాంగ్రెస్ వచ్చిందంటే మాకు సంతోషం అవుతుంది. గంతే సార్.